సో శేఖరరావు గారికి, మధుసూదన్ గారికి, పరంజ్యోతి గారికి, రమణారావు గారికి, అలాగే జయసింహ గారికి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కి, అలాగే మంచిర్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, శ్రీకాంత్ గారికి, ఓడ్నాల్ శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ గారికి, అందరి ఇతర కరెస్పాండెంట్స్ అందరు కూడా, ట్రస్ట్ మెంబర్స్ అందరు కూడా వెల్కమ్ చెప్తూ, ఈ రోజు చాలా దుర్దినం. We lost one great soul. I only pray to God that his soul may rest in peace, and his family he is given all the strength to over this terrible loss. So having said that, ఇందులో పరంజ్యోతి గారు, రమణారావు గారు, శేఖరరావు గారు, మధుసూదన్ గారు వీళ్ళంతా కూడా స్టడీ చేశారు, అధ్యయనించారు. సో మనం అందరం కలిసి సమిష్టిగా చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. కాబట్టి జస్ట్ ఐఎమ్ ఆస్క్డ్ టు స్పీక్ ప్రజెంట్ సర్టెన్ థింగ్స్. I will do that. Later on we will go into discussion mode and నా ఉద్దేశం. So any questions are there that we can take up, and all will I request everyone to come forward to be part of this. So and just to give some brief introduction, why this NEP now, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు అవసరం పడింది? ఇప్పుడు గత 3-4 years నుంచిగా ఆ తంతు జరుగుతూనే ఉంది. ఇట్ హస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 4 years. Lot of reviews, lot of discussions on that, district wise, state wise, frequency of చాలా జరిగాయి. Even we attended in Karimnagar some 4 years ago when Mr. B. Vinod Kumar was MP of Karimnagar. So హైదరాబాద్ జరిగినాయి. నేను కూడా ప్రెజెంటేషన్ చేశాను, పరంజ్యోతి గారు చేశారు, మధుసూదన్ గారు చేశారు, శేఖరరావు గారు అంతా కలిసి చాలా చేయడం జరిగింది. ఫైనల్ గా తిరుగుతూ ఫైనల్ గా మొన్న క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ విల్ గో టు పార్లమెంట్. సో పార్లమెంట్ లో పెట్టిన తర్వాత ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, దెన్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో దాన్ని అనుకున్నట్లయితే when you come to the core philosophy of this whole thing, చూసిన వాళ్ళని మొన్న నేను జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడాను. he was having one webinar with our school parents. About 5,000 to 6,000 parents were part of that. ఆయన అన్నారు, I have gone through the national education policy. కస్తూరి రంగన్ గారు నాతో మాట్లాడారు, నేను రివ్యూ చేశాను. I also gave my own opinion on the policy. I have given a written opinion to the chairman, and some of them have been incorporated into this. On the whole, వారికి లెఫ్టిస్ట్ భావాలు ఉన్నప్పటికీ కూడా జయప్రకాష్ నారాయణ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బాగుంది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా స్పష్టంగా జయప్రకాష్ నారాయణ గారు మొన్న సండే రోజు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ దిస్ కాంట్రిబ్యూషన్ ఆల్సో ఈజ్ దేర్. దీని తర్వాత కూడా మొన్న సండే రోజు శేఖరరావు గారు కూడా వచ్చారు, చాలా మంది కరెస్పాండెంట్స్ కూడా ఉంటారు. ఆ రోజు అనిల్ సెక్రటరీ అని సెక్రటరీ ఎడ్యుకేషన్ రిటైర్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, తనతో మాట్లాడాను. ఇంకా గౌహతిలో, భువనేశ్వర్ లో, ఢిల్లీలో ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది అబౌట్ ద పాలసీ గురించి. అందరికి కూడా కొంతవరకు దీని గురించి ఒక అవగాహన ఉంది. నాట్ కాంప్రహెన్సివ్ ఐడియా, సమగ్రమైనటువంటి ఒక ఐడియా ఇంకా రాలేదు. ఇందులో చాలా వరకు కొంచెం స్పెసిఫిక్ గా కొన్ని అంశాలు ప్రవేశపెట్టవలసినవి ఉన్నాయి. కాబట్టి ఇదమిద్దంగా ఇది ఇలాగే ఉంటుంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ హవెవర్ ద పాలసీ ఇస్ దేర్. డ్రాఫ్ట్ పాలసీ has now been passed by the cabinet. Now it go to parliament. ఇందులో ఒకరిద్దరు నేను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడితే ఇందులో 1-2 అంశాల మీద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు అన్నారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా ప్రాబ్లం గవర్నమెంట్ ఉండకపోవచ్చు, రాజ్యాంగ సవరణ కూడా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే గవర్నమెంట్ కి ఈవెన్ రాజ్యసభలు కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విల్ బికమ్ రియాలిటీ. అది కూడా అయిపోతే అది పెద్ద సమస్య. సో నెట్ టు నెట్ ఏంటంటే దిస్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఆల్మోస్ట్ ఖచ్చితంగా కరాఖండిగా పార్లమెంట్ ద్వారా పాస్ అయిపోయి తర్వాత స్టేట్స్ కు వెళ్ళిపోయి మనది ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి కాంక్రీట్ లిస్ట్ లో ఉంది కాబట్టి ఇది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో విల్ గో టు దట్. సో అసలు పాలసీ ఎలా అంటే, కెన్ వి హావ్ ఫస్ట్ స్లైడ్ ప్లీజ్?
జనార్దన్, ముఖ్యంగా వాళ్ళు the core philosophy చెప్పిన తర్వాత I'll go to some 5-6 slides are there, core slides are there. Core philosophy ఏంటంటే there is a 360-degree change తీసుకొద్దామని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడ? టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లోపల, కరికులం డెవలప్మెంట్ లోపల, తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ లోపల, తర్వాత లాంగ్వేజ్ ఏది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉండాలి దాని లోపల, హైయర్ ఎడ్యుకేషన్ లోపల. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవడం సమయం లేదు కాబట్టి we will not higher education. So we will from ECU to 12, that is 3 years to 18 years. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకు అవసరం పడుతుందంటే ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటున్నారు దీన్ని. ఇంతకుముందు ఏమో 5 to 14 అన్నారు. ఇంతకుముందు ఆ 14 దాటిన తర్వాత లేకుండా ఇప్పుడు 14 చేశారు. 18 చేసేసరికి అప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి దట్ ఆల్సో విల్ బి డన్. సో ఆన్ ద హోల్ ఇట్స్ అ వెరీ కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ పాలసీ. సమూలంగా విద్యా వ్యవస్థను గ్రామాలతో సహా దేశం అంతా కూడా మార్పు తీసుకురావాలని, విప్లవాత్మకమైనటువంటి మార్పు, అందులో గుణాత్మకమైన మార్పు, విప్లవాత్మకమైన మార్పు బోధనలో, అభ్యాసనలో, అసెస్మెంట్ లో తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందులో చాలా శీర్షికలు ఉన్నాయి, చాలా శీర్షికలు ఉన్నాయి. సో when it come to Jonathan, can I have first slide please? Sir, 1 minute. కొద్దిగా ప్రాబ్లం ఉందట, నాకు షేర్ చేస్తా అన్నారు. No problem. No, if your problem is that I'll take it up. No problem, don't worry. So ఈ కరికులం లో ఏం వెళ్ళిపోతుంది? What will actually go from this curriculum? ముఖ్యంగా ఈ కరికులం ఓవర్లోడ్ ఏదైతే ఉందో, ఈచ్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక పుస్తకాల బరువు చాలా వరకు తగ్గబోతున్నదండి. చాలా వరకు పుస్తకాల బరువు మాత్రం ఏ క్లాస్ అన్నా తీసుకుంటే పుస్తకాల బరువు మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంతకుముందు పార్లమెంట్ లో చాలా డిస్కస్ చేశారు బరువు గురించి, దాని గురించి. సో దాట్ విల్ డెఫినెట్లీ గో అవే. అది నంబర్ 1. నంబర్ 2, మన పాఠశాలల్లో చాలా వరకు ఈ బట్టి విధానం ఉంది. బట్టి విధానానికి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దేశంలో పాఠశాలల్లో అసలు ఉండదు. బట్టి విధానానికి పూర్తిగా దానికి టాటా గుడ్ బై చెప్పడం జరుగుతుంది. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రూట్ లెర్నింగ్. క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చడం, పిల్లలతో బట్టి పెట్టించడం అనేటువంటి ఒక ఇంకా ఉత్పన్నం కాదు. ఎందుకంటే పరీక్షలు కూడా అదే విధంగా ఉంటాయి, ఆ టెస్టింగ్ కూడా అదే విధంగా ఉంటుంది, అసెస్ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే స్కూల్స్ లో మనం చేస్తున్నామో అది మాత్రం ఇక మిగిలిన వెళ్ళిపోద్ది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రిజిడ్ కాంబినేషన్స్ ఏంటంటే 9th class లో ఇప్పుడు ఏంటంటే మీరు మ్యాథ్స్, సైన్స్, సోషల్ తప్పకుండా చదవాలి. అలాగే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ మాత్రం చదవాలి. మళ్ళీ ఎంపీసీ మాత్రమే చదవాలి. ఆ కాంబినేషన్ మాత్రం ఇప్పుడు ఉండవండి. ఇప్పుడు పిల్లలకు సెలెక్షన్ చేసుకోవడానికి ఏదన్నా కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, లైక్ ICSE లో అదే ఉంది, మీకు కేంబ్రిడ్జ్ లో అదే ఉంది, ఇంటర్నేషనల్ కరికులం లో అదే ఉంది. అలాగే మన వాళ్ళు కూడా స్టడీ చేసి పిల్లలు మ్యాథ్స్ తో పాటు వాళ్ళు ఎకనామిక్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఆర్ట్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా తీసుకోవచ్చు. ఇదమిద్దంగా ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకోవాలనేటువంటిది మాత్రం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాత్రం లేదు. సో అది కూడా వెళ్ళిపోతుంది. లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ తప్పకుండా ఉండాలి అనేటువంటి కూడా అది ఉండదండి. తర్వాత బ్యాగ్ సైజు బాగా తగ్గిస్తుంది. ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ద పాలసీ ఓన్లీ. బ్యాగ్ సైజ్ మాత్రం చాలా 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 తగ్గిపోతుంది. బ్యాగ్ సైజ్ దే విల్ కమ్ అవుట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ రాడికల్ రిఫార్మ్స్ వేర్ ద చైల్డ్ విల్ హ్యావ్ టు క్యారీ వెరీ 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 లెస్ వెయిట్. సో కరికులం ఓవర్లోడ్ తగ్గుతుంది, బ్యాగ్ సైజ్ కూడా తగ్గుతుంది. మూడవది, ఇప్పుడు ఉన్నటువంటి ఒక అసెస్మెంట్ సిస్టమ్ మనం ఎట్లయితే మన స్కూల్స్లలో ఏదైతే మనం పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తున్నామో, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా అసెస్మెంట్ ఉందో ఆ అసెస్మెంట్ మొత్తం కూడా వెళ్ళిపోతుందండి. ద అసెస్మెంట్ విచ్ ఈస్ రైట్ నౌ హ్యాపెనింగ్ ప్రాబబ్లీ మే నాట్ బి సైంటిఫిక్. సో సైంటిఫిక్ అసెస్మెంట్ మాత్రం రాబోతుంది. సో దిస్ అసెస్మెంట్ విల్ గో. నెక్స్ట్ ఆ 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో, 10 తర్వాత ఇంటర్మీడియట్, లైక్ 1 to 10 +2 ఉంది కాబట్టి ఈ 10+2 సిస్టమ్ కూడా ఇమీడియట్ గా దట్ ఆల్సో విల్ గో అవే. అంటే 10 వరకు మాత్రం ఫేజ్ బ్యానర్ వెళ్ళిపోతుంది, ఏదైనా కూడా ఫేజ్ బ్యానర్ వెళ్ళిపోతుంది. బట్ 10+2 సిస్టమ్ విల్ నాట్ బి దేర్. ఇట్ ఈస్ దేర్ ఫర్ సో మెనీ డికేడ్స్. కొన్ని దశాబ్దాల పాటు ఆ సిస్టమ్ ఉండింది. దట్ విల్ డెఫినెట్లీ గో అవే. తర్వాత పోయేసరికి ఇప్పుడు కరికులం గురించి
దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఈ కరికులం అంతా ఎలా తయారు చేయబోతున్నారు అంటే వాళ్ళంతా బాగా డిస్కషన్ చేసిన తర్వాత ఈవెన్ అనిల్ స్వరూప్ గారు కూడా సెక్రటరీ ఎడ్యుకేషన్ హూ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు ఎర్లీ డ్రాఫ్టింగ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మొదట్లో ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు హెస్ గివెన్ లాట్ ఆఫ్ ఐడియాస్. సో ఏమంటున్నారంటే ఈ కరికులం మాత్రం ఎన్సిఆర్టి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఢిల్లీ వాళ్ళు కరికులం గైడ్ లైన్స్ తయారు చేస్తారు. వాళ్ళు కరికులం గైడ్ లైన్స్, నాట్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ వాళ్ళు తయారు చేయరు. దే విల్ డూ దాట్. అది వాళ్ళు తయారు చేస్తారు ఫర్ ప్రాబబ్లీ ఫర్ యునో వాళ్ళంతా కూడా ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ కి ఆ సెంట్రల్ స్కూల్స్ కి వెళ్ళిపోతుంది. మీరు స్టేట్స్ కి వచ్చేసారు కల్లా ఎస్సీఆర్టీ వాళ్ళకి వాళ్ళు దే విల్ సెండ్ ద గైడ్ లైన్స్. మ్యాథమెటిక్స్ లో 6th క్లాస్ లో ఈ టాపిక్స్ చెప్పాలి, దీస్ టాపిక్స్ మస్ట్ బి టాట్ టు స్టూడెంట్స్ ఇన్ 6th స్టాండర్డ్. అది వాళ్ళు పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్జిబ్రాలో ఇది చెప్పాలి, ఇంతవరకు ఇది స్టార్ట్ చేయాలి, ఇంతవరకు చెప్పాలి. దీన్ని టెక్స్ట్ బుక్స్ కింద ఎస్సీఆర్టీలు మలుచుకోవచ్చు. అందులో ఏం చేయాలి, మలుచుకున్న తర్వాత విత్ లోకల్ కాంటెంట్ వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. మేము గైడ్లైన్స్ ఇస్తాం ఎన్సీఆర్టీ వాళ్ళం. ఎస్సీఆర్టీ వాళ్ళు ఏదైతే ఉందో మీరు టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకొని ఈ కాంటెంట్ మీరు లోకల్ కాంటెంట్, లోకల్ హీరోస్ ఎవరైనా ఉన్నారు, హిస్టారికల్ గా, జోగ్రఫికల్ గా, ఎకనామికల్ గా, లేకపోతే ఎవరైనా సివిల్ రైట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇంకెవరన్నా కూడా ఫేమస్ పర్సనాలిటీస్, ఆర్టిస్టులు ఎవరైనా కూడా వాళ్ళను అందులో కరికులంలో వాళ్ళను పెట్టుకోవచ్చు, దాంతో మీరు తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ఒకటి కూడా క్లియర్ చెప్పడం జరిగింది. మూడవది ఇప్పుడు జరిగేటువంటి జనరల్ గా వాళ్ళు ఈ 5, 6, 7, 8 మటుకు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు. 3, 4, 5 కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు. సో నర్సరీ నుంచి 2nd వరకు ఒక సిస్టమ్ అన్నారు. మళ్ళీ నర్సరీ నుంచి యూకేజీ ఒకటి. ఐ విల్ కమ్ టు దట్. 1st నుంచి 2nd ఒకటి, 3rd, 4th, 5th ఒకటి, 6th, 7th, 8th ఒకటి, 9th to 12th అది అందరికి మనకు తెలిసిందే. దాని మీద ఎక్కువగా మనం చేయాల్సిన పని లేదు. కాబట్టి నేర్చుకునేటువంటి యొక్క విద్యా విధానం ఏదైతే ఉందో ఇంతకు ముందులాగా కాకుండా టీచరు అంటే ఊకబోసినట్టుగా బోధించడం, ఓన్లీ టీచింగ్ కాకుండా చైల్డ్ విల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ త్రూ సర్టన్ యాక్టివిటీస్, సర్టన్ ఎక్స్పెరిమెంట్స్, సర్టన్ ప్రాజెక్ట్స్. కాబట్టి అంతా కూడా క్లాస్ రూమ్ డైమెన్షన్ మొత్తం మారిపోతుందండి. ఆ సిలబస్ కూడా అలాగే రూపొందించడం జరుగుతుంది. ఆ లెర్నింగ్ ఉంటుంది. రెండవది ఇంటిగ్రేటెడ్ పెడగాజీ ఉంటుంది. ఏదైతే మనం మెథడ్స్ ఉపయోగిస్తామో ఆ మెథడ్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే ఈ కాన్సెప్ట్ కి మీరు ఈ మెథడ్ ఉపయోగించండి, ఈ కాన్సెప్ట్ కు ఈ మెథడ్ ఉపయోగించండి. అలాగే మల్టీ డిసిప్లినరీ కూడా మీరు పై క్లాసెస్ వెళ్ళిన తర్వాత దేర్ కుడ్ బి మల్టీ డిసిప్లినరీ ఎలిమెంట్, అది నెక్స్ట్ స్టైల్ కూడా వస్తుంది. దట్ వి విల్ టేక్ ఇట్ అప్. తర్వాత ముఖ్యంగా ఈ పాలసీలో చాలా వరకు ఐటీ అంటే they are using this, the IT knowledge, especially digital lessons, digital support చాలా వరకు. So they are going to do that even to the villages. దానికి కావాల్సినటువంటి ఒక ఫండింగ్ కానీ అదంతా కూడా దట్ దే ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్. సో ఇట్ విల్ బి ఐటీ ఎనేబుల్డ్ కరికులం. ద డిజిటల్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది పెడగాజీ డిజిటల్ ఇంటర్ఫేస్, పెడగాజీ డిజిటల్ మెథడ్స్ ఐటీ. ఇవి రెండవది. మూడవది అబౌట్ ద కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, సమగ్రంగా మన జాతి గురించి, జాతి నిర్మాణం గురించి, రాజ్యాంగం గురించి, తర్వాత చరిత్రకారుల గురించి, పెద్ద ఆర్టిస్టుల గురించి, ఇట్లా డిఫరెంట్ మన కల్చర్ గురించి సంబంధించినటువంటి విషయాలపైన కూడా చాలా వరకు మన కరికులంలో ఒక పార్ట్ కాబోతున్నది. అలాగే ఇంతకు ముందుగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. పై తరగతికి వచ్చిన తర్వాత పిల్లలు ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచెస్ అంటే ఇప్పుడు ఇంతకు జనరల్ గా వేరే దేశాలలో ఒకటే కాన్సెప్ట్ ఇస్తారు. ఆ కాన్సెప్ట్ చుట్టూ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ అన్ని తిప్పుతారు. ఈ 15 రోజుల లోపల ఈ కాన్సెప్ట్ లో ఈ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మ్యాథమెటిక్స్ వేరే, సైన్స్ వేరే, సోషల్ వేరే, తెలుగు వేరే. వీఆర్ డూయింగ్ లైక్ దిస్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి, it takes time, it is tough, and people will have to change. టీచర్స్ మారాలి, డిపార్ట్మెంట్స్ మారాలి, అడ్మినిస్ట్రేషన్ మారాలి, వీళ్ళందరూ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. కానీ మారక తప్పదు. ఎవరైతే స్కూల్స్ తయారవుతారో, ట్రైన్ అవుతారో, ఎవరైతే కరెస్పాండెంట్స్ వీళ్ళు బాగా ట్రైన్ అవుతారో వాళ్ళు మట్టుకు వాళ్ళ స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా ముందర తీసుకెళ్ళగలుగుతారు. తర్వాత కరికులం మొత్తం కూడా బేస్డ్ గా 2 పాయింట్స్. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. సైంటిఫిక్ టెంపర్ మీద ప్రతిదానికి ఒక ప్రూఫ్ ఉండాలి.
like the child should be able to show it through a proof, through an experiment. ఒక ప్రయోగం ద్వారా ఒక చైల్డ్ దట్ దిస్ ఈస్ ద ట్రూత్, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అని చూపించాలి. ఏదో థియరైజ్ చేసి ఏదో ఏదో లాజికల్ గా చెప్తుంది కదా. దే షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ట్రూత్ టు వాట్ ఈస్ లెర్నింగ్. అదొక సైంటిఫిక్ టెంపర్ ఒకటి ఉండాలి. రెండోది కాంపిటెన్సీ బేస్డ్. పిల్లల లోపల మటుకు కంపల్సరీగా స్కిల్స్, నైపుణ్యాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైపుణ్యాలు వచ్చేటట్టుగా మాత్రం కరికులం తయారు చేయబడతాయి. కాబట్టి ఇక్కడ బట్టి లేదు. తర్వాత పరీక్షలకు మూస పద్ధతిలో పరీక్షలు అస్సలకే ఉండేవి. పరీక్షలు చాలా తగ్గించారు. విల్ కమ్ టు నెక్స్ట్ స్లైడ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో వన్స్ అగైన్ ఐ జస్ట్ రిపీట్ ఇట్. గైడ్ లైన్స్ మాత్రం సిలబస్ కి ఎన్సీఆర్టీ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు ఢిల్లీలో. ఎస్సీఆర్టీ వాళ్ళ గైడ్ లైన్స్ వచ్చేస్తే మన తెలంగాణలో మన ఎస్సీఆర్టీ, కర్ణాటకలో కర్ణాటక ఎస్సీఆర్టీ ఆ గైడ్ లైన్స్ తీసుకొని సబ్జెక్ట్స్ అంతా తయారు చేస్తారు. కానీ ఒక్కటి చేంజ్ అంటే సిబిఎస్ఈ పుస్తకాలకి మన పుస్తకాలకి ఏంటంటే మన పుస్తకాలలో లోకల్ కాంటెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ పరంజ్యోతి గారు అండ్ రమణారావు గారు కెన్ కరెక్ట్, మధుసూదన్ గారు శేఖర్ కెన్ లిటిల్ లేటర్. ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి. లాస్ట్ స్లైడ్ ప్లీజ్. Okay, so it's mostly experiential, practical, application based learning. అండ్ బాగా అసలు మెథడాలజీ లేకుండా ఏ లెసన్ జరగదు కూడా. ప్రధానంగా లింక్ చేశారు. కంప్లీట్ ఇట్ ఈస్ డిజిటల్ ఇంటర్ఫేస్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ అబౌట్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా దట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ కరికులం, అవర్ సిలబస్. తర్వాత హై స్కూల్ క్లాస్ వెళ్ళిన తర్వాత మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ మాత్రం చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ దేర్ విల్ బి సైంటిఫిక్ టెంపర్ దట్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద చిల్డ్రన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ there will be competency based, skill based, multi skills, 21st century skills based ఉంటుందన్నమాట. సో స్ట్రక్చర్ టిల్ నౌ ఇట్ ఈస్ 10+2. now it will be 5+3+3+4. ఇది మన అందరికి తెలిసే. ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నారు, FLN. ఈ FLN అంటే ఇందులో పిల్లలు థర్డ్ క్లాస్ ఐపీఎస్ థర్డ్ క్లాస్ కల్లా పిల్లల లోపల న్యూమరసీ అంటే లెక్కల్లో ఇంత వచ్చి ఉండాలి వాళ్ళు నిర్ధారణ చేస్తారు. అలాగే లిటరసీ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ లో మిగతా వాటిలలో ఇంతవరకు వాళ్ళకు జ్ఞానం ఉండాలి, ఈ పరిజ్ఞానం ఇంతవరకు ఉండాలి, అది నిర్దేశిస్తారనమాట. కాబట్టి ఈ ఫౌండేషన్ లిటరసీ ఇదమిద్దంగా పిల్లలకు అది ఖచ్చితంగా రావాలి అనేటువంటిది ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఆ థర్డ్ క్లాస్ ఒక పరీక్ష ఉంది, ఆ పరీక్షకు మనం తర్వాత వస్తాం. సో దట్ ఫౌండేషన్ లిటరసీ and numeracy is very very important. Number one that they have said. Number two, medium of instruction. ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో అందరికీ ఏంటంటే మరి మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పోతాయా, అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మిగులుతాయా పోతాయా, అలాగే టెక్స్ట్ బుక్స్ ఉంటాయా పోతాయా, నర్సరీ ఎల్కేజీ యూకేజీలో అసలు టెక్స్ట్ బుక్స్ ఉంటాయా ఉండయా అనేటువంటి ఇష్యూస్ మనకు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నర్సరీ టు 5th స్టాండర్డ్ వరకు ఖచ్చితంగా మీడియం మదర్ టంగ్ ఆర్ హోమ్ లాంగ్వేజ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ అన్నారు, మూడిట్లో ఏదైనా ఒకటి. 6th to 8th వరకు ప్రిఫరబుల్ గా ఉంటే బాగుంటుంది అన్నారు. మూడవది లాంగ్వేజ్ పాలసీ. అయితే మదర్ టంగ్ వచ్చేసరికల్లా నేను ఎవరైతే రంగనాథన్ మిశ్రాతో మాట్లాడారో one of my friends from Chennai, she spoke to him directly. వారి ఉద్దేశం ఏంటంటే యాజ్ అ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్ట్ పాలసీ ఆఫ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వారు ఏమన్నారంటే దిస్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ ఇన్ ఎవ్రీ రిపోర్ట్. ఇంతకుముందు మన ఇండిపెండెంట్ ఇండియాలో ఈ మదర్ టంగ్ లో ఎడ్యుకేషన్ ఉండాలనేటువంటి ప్రతి రిపోర్ట్ లో సజెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇదమిద్దంగా ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ కాబడలేదు, అది కాలేదు కూడా. ఇంత లాస్ట్ 2-3-4 years కింద కర్ణాటకలో కూడా తెలుగు మేము కన్నడ మీడియం చెప్తామంటే పెద్ద దేర్ వాజ్ అ బిగ్ అప్రోర్. అయితే ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ మాత్రం ప్రయత్నం చేస్తుంది 5th క్లాస్ వరకు మన ఓన్ మదర్ టంగ్ లోపల చేసుకోవచ్చు. రెండవది ఏమంటున్నారంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బైలింగ్వల్ అంటే మీరు 2 భాషలు ఉపయోగించుకోవచ్చు. సపోజ్ మనం తెలుగు మీడియం చేసుకుంటున్నాము, బైలింగ్వల్ ఏమో మీకు పై క్లాసెస్కి వెళ్ళిన తర్వాత బైలింగ్వల్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చాడు. ఆ చిన్న క్లాసులలో ఓన్లీ మదర్ టంగ్ అంటున్నాడు. ఒకవేళ మదర్ టంగ్ ప్రభుత్వం గనక ఖచ్చితంగా బాగా ప్రెషర్ చేసి ఇంగ్లీష్ మీడియంలో ఎలాంటి బుక్స్ ప్రింట్ చేయకుండా, ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా అలా కనుక ఒకవేళ చేసినట్లయితే, కోర్టులు కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలనేటువంటి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. బట్ రైట్ నౌ పాలసీలో మటుకు ఇట్స్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్,
మీ లోకల్ లాంగ్వేజ్ ఆర్ యువర్ హోమ్ లాంగ్వేజ్ లో మాత్రం నర్సరీ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉండాలి అనేటువంటి ఒక మాత్రం ప్రామాణికం మాత్రం క్లియర్ గా స్పష్టంగా పెట్టడం జరిగింది. కానీ అందరి యొక్క ఒపీనియన్ ఏంటంటే అది ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. That may not be implemented easily. It may not be done so easily. So that is కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఒకటేమో మన టస్మా తరఫున నీసా తరఫున వి విల్ గో ఆల్ అవుట్ టు ఫైట్ దిస్. దీని పరంగా ఈ అవసరం వస్తే పేరెంట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. దీని గురించి పేరెంట్స్ ఆల్సో డూ సపోర్టర్స్. వాళ్ళకి కావాల్సింది ఇంగ్లీష్ కావాలని ఉంది. సో కాబట్టి అది తీసుకోవచ్చు, కోర్టులకు కూడా వెళ్ళవచ్చు. బట్ ఈ మధ్యలో మనకి కొంచెం టైం కూడా ఉంది. నాట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఓన్లీ. అట్లా దిట్ ఆల్సో మనకు టైం కూడా ఉంది కాబట్టి దట్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి దేర్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆయన ఏమన్నారంటే మేము పెట్టామండి, ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కమిటీ హీ సెడ్ yes we have incorporated probably but we may not be able to enforce on the schools. I'm telling you in confidence we may not be able to enforce. కాబట్టి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదని నా ఉద్దేశం. తర్వాత లాంగ్వేజ్ పాలసీకి వచ్చేసరికల్లా ట్రైలింగ్వల్ పాలసీ 3 భాషలు ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే సపోజ్ వాళ్ళు ఇప్పుడు మనది ఉంది చెన్నై ఉంది తమిళనాడు, వాళ్ళది తమిళ్ భాష, మనది తెలుగు భాష, ఆంధ్ర మనది. వాళ్ళు ఏమన్నా అంటే మనం ఇందులో మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న లాంగ్వేజెస్ అని కూడా అందులో పెడుతున్నారు. ఆప్షనల్ గా మనం ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోవచ్చు, అస్సామీస్ తీసుకోవచ్చు, పంజాబీ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ఆప్షనల్ గా. 3 లాంగ్వేజ్ ఫార్ములా కంపల్సరీ. 3 లాంగ్వేజ్ ఫార్ములా, మదర్ టంగ్ ఒకటి, రెండవది మనం ఇంగ్లీష్ తీసుకుంటాం, మూడవది ఇంకొక లాంగ్వేజ్ తీసుకోవచ్చు, అది హిందీ కావచ్చు, ఏదో తీసుకోవచ్చు. అట్లాగే ఫారిన్ లాంగ్వేజెస్ కూడా కొన్ని సజెస్ట్ చేశారు. సో ఆప్షన్స్ కింద తీసుకోవచ్చు. సో లాంగ్వేజ్ పాలసీలో మనకు తెలంగాణకు వచ్చేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మనకు 3 లాంగ్వేజ్ పాలసీ ఆల్రెడీ ఉంది and that will continue. That will not be any problem at all. So this is what the language policy. Next slide please. Examinations. ఈ ఎగ్జామినేషన్స్ లో అందరికి డౌట్ ఏ ఉందంటే అసలు పరీక్షలు ఎప్పుడు పెడతారా లేదా, వెన్ విల్ దే కండక్ట్ ఎగ్జామినేషన్స్, ఆ ఎగ్జామినేషన్స్ ఎవ్రీ క్లాస్ ఉంటుందా లేదా, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయా లేదా, SA1 SA2 ఉంటాయా లేదా, ఇవన్నీ కూడా ఇందులో మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చేసారు. నెంబర్ 1 దేర్ ఈస్ వన్ ఈస్ సెన్సస్ ఎగ్జామినేషన్, సెన్సస్ అసెస్మెంట్. సెన్సస్ అసెస్మెంట్ అంటే ఇట్ విల్ బి లైక్ మనకు పాపులేషన్ సెన్సస్ లాగా some other census, livestock census అని ఇట్లా సెన్సస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే 3rd, 5th, 8th క్లాసుల్లో దేర్ విల్ బి సెన్సస్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సర్టన్ స్పెసిఫిక్ అథారిటీ. వాళ్ళ పేరు కూడా ఇచ్చారు, ఇంత టైం కూడా లేదు ఇప్పుడు చెప్పడానికి. 3rd క్లాస్ చివరిలో, 5th క్లాస్ చివరిలో, 8th క్లాస్ చివరిలో పిల్లల యొక్క అచీవ్మెంట్ ఎలా ఉంది, మ్యాథమెటిక్స్ లో ఎలా ఉంది, మ్యాథమెటిక్స్ లో అచీవ్మెంట్ ఎలా ఉంది, అలాగే లాంగ్వేజెస్ లో ఎలా ఉంది, అలా బేసిక్ పారామీటర్స్ మీద అసెస్మెంట్ చేసి ముందుకు పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలి ఒక నిర్ధారణ కోసం అసెస్మెంట్ చేస్తారు. రెండవది జాతీయ రాష్ట్ర స్థాయిలో టోటల్ ప్రమాణాలు ఏ విధంగా నడుస్తున్నాయి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత. దానికోసం ఈ పరీక్షలు 3, 5, 8 తప్ప ఈ పరీక్షలు ఫెయిల్ చేయడానికి కానీ, మార్కులు వేయడానికి కోసం కానీ, ఆ మార్కులతో పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం మాత్రం కాదు. దిస్ ఈస్ జస్ట్ ఓన్లీ ఫర్ ఫర్ సెన్సస్ పర్పస్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఈ 3 పరీక్షలు కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఆ పరీక్ష ఎలా అయినట్లేదు, మరి మనకు హాల్ టికెట్స్ ఎక్కడ, మనకు ఫీజులు ఎప్పుడు రావాలి, మనం ఎట్లా స్కూల్స్ ఎట్లా బ్రతికి బయట వాడాలి, ఇవన్నీ మన టెక్నికల్ సమస్యలు వస్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ ఓన్లీ. రిజల్ట్ ఫర్ డెవలప్మెంటల్ పర్పస్. ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇంతకు ముందు అనుకున్నా హౌ టు డెవలప్ ద చైల్డ్. అసెస్ చేసిన తర్వాత అసెస్మెంట్ లో అక్కడక్కడ ఏమేమి బయటకు తెలుతాయి, పిల్లవాడు లాంగ్వేజ్ లో ఎలా ఉన్నాడు, ఎక్స్ప్రెషన్ లో ఎలా ఉన్నాడు, పిల్లవాడు స్కిల్స్ ఎలా ఉన్నాయి, అప్లికేషన్స్ ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా అసెస్మెంట్ లో వస్తాయి. కాబట్టి ఆ తర్వాత హౌ టు టేక్ హిమ్ ఫార్వర్డ్, దాన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, రెండు ఉన్నాయి. విల్ కమ్ టు దట్ లిటిల్ లేటర్, నాట్ నౌ. సో దట్ ఈస్ ఫర్ దట్ పర్పస్. మూడవది అసెసింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్. అసలు పిల్లలు ప్రతి క్లాస్ లో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉండాలి, ఈ లక్ష్యాలు ఉండాలి, ఈ ఆబ్జెక్టివ్స్ ఉండాలి, ఇంతవరకు నేర్చుకోగలిగాడు అనే తెలుసుకోవడం మాత్రమే ఎగ్జామినేషన్ పెడుతున్నారు. అంతే తప్ప పిల్లలను బ్రాండింగ్ చేసి ఆ గ్రేడింగ్ ఇచ్చేసి కంపారిజన్ చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీకు అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్ లోపల యువర్ ర్యాంక్ ఈస్ 28/35, ఆల్ థింగ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఎనీ లాంగర్. అసలు అలాంటి అసలే ఉండేయండి. తర్వాత ఈజీ బోర్డ్ ఎగ్జామ్స్. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ లో అంటే పరాక్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అండ్ రివ్యూ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్
in holistic development, that is performance assessment, review and analysis of knowledge in holistic development. దానికోసం ఒక నేషనల్ లెవెల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా ఈజీ ఎగ్జామినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నారు. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, 12th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఎగ్జామ్స్ మటుకు ఈజీగా ఉంటుంది. ఆ పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు అచీవ్ చేస్తున్నారు లేదు తెలుసుకోవడానికి మాత్రమే ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ పిల్లలకు దేర్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్స్ లాగా కొన్ని ఉన్నాయి. సో దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ వన్ ఎగ్జామినేషన్ టు ఫైండ్ అవుట్ their ability in mathematics, their ability and skill in mathematics, knowledge in mathematics, likewise sciences. So at the national level, there will be one testing body that is going to come up to that is for the overall assessment at the national level. Then that is what you call national testing agency. Then progress report. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా ఉండాలి అంటే పిల్లల యొక్క హెల్త్ ఉండాలంటున్నారు, పిల్లల యొక్క ఎమోషనల్ కోషెంట్ ఎలా ఉంది, స్పోర్ట్స్ లో ఎలా ఉన్నాడు పిల్లవాడు, ఈ మార్కులు కాకుండా కూడా ఈ సబ్జెక్ట్స్ లో పిల్లల యొక్క స్కిల్ అచీవ్మెంట్ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది, కాగ్నిషన్ లెర్నింగ్ ఎంతవరకు పిల్లవాడు నేర్చుకున్నాడు, నేర్చుకోలేదు, ఎక్కడ సమస్య ఉంది, ఈ టోటల్ ఓవరాల్ ఆల్రౌండ్ పర్సనాలిటీ పిల్లవాడికి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా అందులో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఓన్లీ మార్కులు ఇచ్చేసేసి ర్యాంకులు ఇచ్చేసేసి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం పోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఆర్గానిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇట్స్ గోయింగ్ టు బి కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. వెన్ దట్ గోస్ టు ద పేరెంట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు, అసలు ప్రోగ్రెస్ అంటే ఏది చూడాలి. అప్పుడు మన స్కూల్స్ కూడా ప్రాబ్లం పోద్ది. ఓన్లీ మార్కులు 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 అది సమస్య వచ్చేసరికల్లా మన పేరెంట్ హ్యాపీగా ఉంచకపోవడం, పిల్లవాడిని హ్యాపీగా ఉంచకపోవడం, టీచర్ హ్యాపీగా ఉండకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి సో ప్రోగ్రెస్ రిపోర్ట్ విల్ అండర్గో లాట్ ఆఫ్ చేంజెస్. నెక్స్ట్ వన్, సో టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లాయ్మెంట్. టీచర్స్ ఏమంటున్నారంటే వాళ్ళు 2030 కల్లా 2030 కల్లా 4 సంవత్సరాల కోర్సు బిఎడ్ కోర్స్ ఉంటే తప్ప టీచర్ గా ఎవరిని తీసుకోవద్దు. 4 సంవత్సరాలు ఉంటే తప్ప. ఇప్పుడు మట్టుకు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు దగ్గర 4 years ఉంటే పర్వాలేదు, లేకపోతే విత్ డిగ్రీతోని డిగ్రీ 4 years తర్వాత ఒకటి 2 year బిఎడ్ కోర్స్, ఒకటి 1 year బిఎడ్ కోర్స్. మీరు పీజీ చేశారు, 1 year బిఎడ్ కోర్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ నౌ రైట్ నౌ. లేదు 4 year కోర్స్ చేశారు, ఇట్స్ గుడ్. లేదు డిగ్రీ చేశారు, 2 year కోర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే. సో బట్ 2030 నుంచి దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఇంటూ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ వితౌట్ 4 year బిఎడ్ కోర్స్ కంపల్సరీ. అంటే +2 తర్వాత 4 సంవత్సరాల పాటు డిగ్రీ ప్లస్ బిఎడ్ చదువుకుతే తప్ప వాళ్ళకు టీచర్ గా ఇండియాలో కావడానికి వీలేదు యాజ్ పర్ దిస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అది ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు ఇంతమంది కూడా సర్టిఫికేట్ ఇవ్వలేరు, ట్రైనింగ్ ఇవ్వలేరు కూడా. మరి ఇంకొకటి అడగొచ్చు, మరి ఇప్పుడు ఈసీసీలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇప్పుడు అంగన్వాడీలో ఉన్నప్పుడు ఎట్లా అంటే వాళ్ళకు ఒకటి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే అంగన్వాడీలో 10+2 చదువుకొని ఇప్పుడు అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళకి 6 నెలల కోర్సు, ఏది మన డిస్టెన్స్ మోడ్ లో 6 నెలల కోర్స్ కంప్లీట్ చేసి టీచర్ గా కంటిన్యూ చేసేటట్టుగా. అలాగే 10+2 కంటే తక్కువ చేసిన వాళ్ళు ఎవరైతే అంగన్వాడీలో ఉన్నారో వాళ్ళకు 1 year డిస్టెన్స్ మోడ్ కోర్స్ కంప్లీట్ చేసేసి వాళ్ళు అంగన్వాడీలో వాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా వాళ్ళు ఇప్పుడు ఒక ఆస్కారం కూడా చేయడం జరిగింది అనమాట. సో అలాంగ్ విత్ దట్ ఇది 2 year బిఎడ్ కోర్స్ ఒకటి, 1 year బిఎడ్ విత్ 4 year మల్టీ డిసిప్లినరీ ఆర్ పీజీ కోర్స్, ఇది ఇప్పుడు వరకు. అండ్ లోకల్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, లోకల్ గా కూడా ఇప్పుడు డైట్స్ లో అక్కడిక్కడ ఉన్నాయి కదా, డైట్స్ ఆర్ దేర్, సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, లోకల్ కాలేజెస్ ఆర్ దేర్. సో ఇప్పుడు వాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ వన్ పాలసీ, ఒకేషనల్ ఎడ్యుకేషన్. ఈ ఒకేషనల్ ఎడ్యుకేషన్ లో 6th, 7th, 8th క్లాస్ ప్రతి పిల్లవాడు ఇండియాలో, ఎవ్రీ బాయ్ ఎవ్రీ గర్ల్ 6th క్లాస్ లో 10 days బ్యాగ్ లేకుండా, ఎలాంటి బ్యాగ్ పుస్తకాలు లేకుండా బడికి వెళ్ళాలి. ఆ 10 రోజులు ఏదన్నా తనకు నచ్చిన ఒక స్కిల్ ను, ఫర్ ఎగ్జాంపుల్ హీ లైక్స్ ఎలక్ట్రానిక్స్, హీ లైక్స్ ఎలక్ట్రిసిటీ, హీ లైక్స్ ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఎంబ్రాయిడరీ ఇంట్రెస్ట్,
ఆ 10 రోజులు ఆ సంవత్సరము ఆ పిల్లవాడు దాన్ని నేర్చుకోవచ్చు. అట్లా 3 ఇయర్స్ 6, 7, 8 కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, అది కంటిన్యూ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. 6, 7, 8 మాత్రం చాలా తప్పనిసరిగా ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ మటుకు పిల్లలు ఖచ్చితంగా అది చేయాల్సి వస్తుంది. సో అయితే ఈ లోకల్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అందరూ కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లోకల్ గా ఉన్నటువంటి రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, ఎవరైనా అకాడమిషియన్స్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని కూడా, అలాగే లోకల్ గా ఉన్నటువంటి కార్పెంటర్స్ ఉన్నారు ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసం, లోకల్ గా ఉన్నటువంటి ప్లంబర్స్ ఉన్నారు, లోకల్ గా ఉన్నటువంటి ఇంకెవరైనా ఇంజనీర్స్ ఉన్నారు. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ సర్వీసెస్ అని అదొకటి ఉంది. తర్వాత లోకల్ టీచర్స్ డిగ్రీ టు మూవ్ టు హెచ్ఈఐ. ఇప్పుడు ఇంతకు ముందేమో టీచర్స్ ఏమో ఇప్పుడు బిఎడ్ కాలేజీలలో ఇప్పుడు కొన్ని ఎన్సిటి అని ఉంది ఒకటి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అని. దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ అ న్యూ ఇన్స్టిట్యూషన్. ఈ బిఎడ్ డిగ్రీస్ అన్ని కూడా ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దే విల్ గో టు హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు మాత్రమే డిగ్రీస్ ఇవ్వాలి. ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఈ బిఎడ్ కాలేజెస్ కనుక, ఈ టీటీఎస్ కనుక, ఎక్కడ మన టీచర్ ట్రైనింగ్ అవి కనుక మారకపోతే మాత్రం మేము వాటిని ఉంచము అంటున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. సో అల్టిమేట్లీ దీస్ కాలేజెస్ విల్ బి అండర్ ది అంబ్రెల్లా ఆఫ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ద కాలేజెస్, డిగ్రీ కాలేజ్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ బిఎడ్ ఆల్సో. అలాగే నేషనల్ ప్రొఫెషనల్ ఈ టెస్ట్ అనేది ఒకటి 2022 వరకు తయారవుతుంది. ఎన్సిటిఈ విల్ బికమ్ పిఎస్ఎస్బి. అండ్ రిక్రూట్మెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్ వచ్చేసరికల్లా వాళ్ళు చూసేది ఏం చూస్తున్నారంటే పాస్ ఇన్ ద టెస్ట్, టెట్ ఆర్ నెట్, రెండవది సబ్జెక్ట్ స్కోర్స్, మూడవది క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్. ఈవెన్ గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ లో కానీ ఈ 3 ఎలిజిబిలిటీ అయితేనే వాళ్ళు దెన్ దే ఆర్ టేకింగ్ ఇన్ టు ది గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, అదర్వైజ్ నో. నెక్స్ట్ వన్, కీ ఫోకస్ ఏరియాస్. ఇప్పుడు కీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసరికల్లా వాట్ ఆర్ ద కీ ఫోకస్ ఏరియాస్ దట్ ది పాలసీ ఇస్ టాకింగ్ అబౌట్? ఎస్సీడీజీస్ అన్నారు. ఎస్సీడీజీస్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎక్కువ రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంది. ఇప్పుడు మన బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా రూరల్ ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి. ఆ రూరల్ ప్రాంతంలో అంటే స్పెషల్ ఎకనామిక్ యునో క్లాస్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ ఎకనామిక్ వన్ వర్డ్ దట్ హీ హస్ యూస్డ్. I'll just 1 second, I'll come back to you. Special economic, 1 second. Pedagogy, transforming textbooks, knowledge of India, 1 second, holistic parliamentary teachers, socio-economically disadvantaged groups. సోషో ఎకనామికల్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ని ఒక దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు, అంత ఎక్కువగానే ఆ ఏరియాలో గనక చాలా మంది పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, మైనారిటీ పిల్లలు, ఎకనామికల్లీ పూర్, ఓబీసీస్, ఈబీసీస్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మంది ఉన్నారో, వాళ్ళ ఆ ఏరియాను మొత్తం కలిసి ఒక జోన్ గా చేస్తా అన్నారు. ద జోన్ ఈజ్ సోషో ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అన్నారు. దాన్ని ఏమని పిలుస్తారంటే సెజ్ అని పిలుస్తారట. ఇంతకుముందే మన స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నారు, దీన్ని ఏమంటారంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ అని పిలుస్తారు అనమాట. సో ఈ స్కూల్స్ లో ఎవరైతే చదువుతున్నారో, ఈ స్కూల్స్ లో చదివేటువంటి పిల్లలకి చాలా వరకు అడ్వాంటేజ్ ఇస్తున్నారు. అక్కడ మెరిట్ కనుక ఉన్నట్లయితే ఫీ వేవర్ అన్నాడు. ఆ ఫీ వేవర్ అంటే గవర్నమెంట్ లో ఫీ ఏది ఉండదు. కాబట్టి మై అజంప్షన్ ఈస్ ఫీ ఈజ్ నథింగ్ బట్ ఫీ బీయింగ్ పేడ్ టు ద ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ లో జీరో ఫీస్ ఉంటుంది. ఇక్కడ ఫీ వేవర్ అండ్ స్కాలర్షిప్స్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ఓన్లీ SCZS, స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్స్ లో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీస్ అండ్ దోస్ హు ఆర్ మెరిటోరియస్ బట్ హు ఆర్ ఎకనామికల్లీ వీక్, కల్చరల్లీ వీక్ అండ్ ఆల్ దోస్ పీపుల్, వాళ్ళకి మాత్రం ఫీజ్ వేవర్ and scholarships also will be given as per the recommendation of new education policy. This is another one. So మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నౌ ఇప్పటి నుంచి అన్ని స్కూల్స్ కూడా స్కూల్ కాంప్లెక్స్ గా అవబోతున్నాయి. వెదర్ గవర్నమెంట్ ప్రైవేట్ సెపరేట్ అని కాకుండా కూడా one government school will be attached with one private school as per the policy.
one private school will be attached with one government school as per the policy. ఖచ్చితంగా ఇద్దరు కలిసి పనిచేసుకోవాల్సింది. అది కాకుండా కూడా దేర్ విల్ బి స్కూల్ కాంప్లెక్సెస్. ఈ స్కూల్ కాంప్లెక్సెస్ అంటే ఒక దగ్గర ఈసీఏ ఉండొచ్చు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ సెకండ్ మాత్రమే ఉండొచ్చు. ఒక దగ్గర ఒక ఊళ్ళో 3, 4, 5 ఉండొచ్చు, ఒక దగ్గర 6, 7, 8 ఉండొచ్చు, ఒక దగ్గర 9 to 12 ఉండవచ్చు. అట్లా డిఫరెంట్ జోన్ లో దేర్ కుడ్ బి 5, 10, 15 స్కూల్స్. దే ఆల్ విల్ బికమ్ అ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ లో ఏం చేసుకోవచ్చు అంటే అది గవర్నమెంట్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ కౌన్సిలర్. ఇప్పుడు మాత్రం కౌన్సిలర్ యొక్క ఎఫర్ట్స్ లేకుండా, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ లేకుండా స్కూల్స్ నడిపించడం మాత్రం కుదరదు. కౌన్సిలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో వాళ్ళు ఏమన్నారంటే కౌన్సిలర్ మాత్రం ఎవరైనా ఒకరు పెట్టుకుంటే అతని యొక్క సర్వీసెస్ ను అందరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ? స్కూల్ కాంప్లెక్స్ లో. ఇప్పుడు మనకు కేవీలో తర్వాత ఎన్విఎస్లలో వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళు ఉన్నారు. దే హావ్ గాట్ కౌన్సిలర్స్. ఈవెన్ ప్రైవేట్ సిబిఎస్ఈ స్కూల్స్ లలో వితౌట్ కౌన్సిలర్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ అఫిలియేషన్. వాళ్ళు అసలు ఇవ్వట్లేదు. దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ అఫిలియేషన్ ఎట్ ఆల్. సో వాట్ దే ఆర్ టెల్లింగ్ ఈజ్, సో యూ షుడ్ హ్యావ్ అ కౌన్సిలర్. మీ స్కూల్లో పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ, మీ కాంప్లెక్స్ లో ఏదైతే స్కూల్ కాంప్లెక్స్ లో పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. రెండవది ఏమన్నారంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కంటే కూడా స్కూల్ కాంప్లెక్స్ కమిటీ ఉంటే బాగుంటుందని సార్. ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత నో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వర్క్ ప్రాపర్లీ. సో దాని బదులు ఏదైతే స్కూల్ కాంప్లెక్స్ ఒక 10-15 స్కూల్స్ కలిపి అంటున్నామో దానికి మేనేజ్ చేయడానికి ఒక కమిటీ పెట్టుకుంటే బాగుంటుందని అది కూడా రికమెండేషన్ చేయడం జరిగింది వాళ్ళు. తర్వాత బ్రిడ్జింగ్ జెండర్ గ్యాప్, ఎస్పెషల్లీ గర్ల్స్ మటుకు అసలుకే వాళ్ళు చదువు మానేయకుండా, ముఖ్యంగా 2030 కల్లా 2030 కల్లా 100% పిల్లలు స్కూల్స్ లో ఉండాలి. ఐదర్ ఫార్మల్లీ ఆర్ ఇన్ఫార్మల్లీ. అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు ఎన్ఐఓఎస్ ద్వారా. ఎన్ఐఓఎస్ నేషనల్ ఓపెన్ స్కూల్ ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు దాన్ని స్టేట్ ఓపెన్ స్కూల్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు నేషనల్ మాత్రమే ఉండేది, చాలా లిమిటెడ్ గా ఉండేది. ఇప్పుడు స్కూల్స్ లో కూడా మన స్టేట్ లో కూడా పెట్టమంటున్నారు. అదొకటి అనమాట. సో యూనో జెండర్ గ్యాప్ ఒకటి కంపల్సరీ తగ్గించమంటున్నారు. 2030 కల్లా మటుకు కంపల్సరీ 100% మటుకు యూనో 100% ఎన్రోల్మెంట్ చేయమంటున్నారు. మీరు గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికల్లా 2025 కల్లా అట్లీస్ట్ 50% ఎన్రోల్మెంట్ అని చేయమంటున్నారు. మన ఇవాళ గ్రాడ్యుయేషన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ దట్ అప్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దెన్ ఒకేషనల్ కోర్స్, ఇందాక అన్నాను కదా, ఒకేషనల్ కోర్సెస్ we have already discussed. Parak also we have already discussed. Okay, next slide please. Then again, what is the role of the government department, bodies and institutions? మనకు ఎవరు లైసెన్స్ ఇవ్వాలి, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, ఎవరు రికగ్నిషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే స్టేట్ లెవెల్లో దే ఐడెంటిఫైడ్ టు 4 pillars. Pillar 1 government, Pillar 2 DSC, Pillar 3 SCERT, number Pillar 4 SSST, Pillar 4 SSST. SSST, అది విల్ కమ్ టు ఆల్ ఈచ్ వన్. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిఎస్సి ఏం చేయాలి, ఎస్సీఆర్టీ ఏం చేయాలి, ఎస్ఎస్ఎస్టీ ఏం చేయాలి అనే దాని మీద కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా ఎన్ఈపి వాళ్ళు రాయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కు ఈజ్ అ పాలసీ ఫ్రేమింగ్ బాడీ. గవర్నమెంట్ కమ్స్ అవుట్ విత్ యాక్ట్స్, గవర్నమెంట్ కమ్స్ అవుట్ విత్ సర్టెన్ ఇంటర్వెన్షన్స్, పాలసీ ఇంటర్వెన్షన్స్ చేయాలని మాత్రమే చెప్పింది. సో డిఎస్సి వాళ్ళు రెగ్యులర్ గా పాలసీస్ అండ్ ఆపరేషన్స్ ఎలా నడిపించాలి, స్కూల్స్ ఎలా ఉండాలి, ఓవరాల్ పాలసీ ఆపరేషన్స్ అన్ని కూడా వీళ్ళు చూస్తారు డైరెక్ట్. ఇప్పుడేమంత అకాడమిక్స్ వాళ్ళే చూడాలి, and everything transfers to administration, infrastructure, so many things they are doing it. So for the sake of convenience, for the sake of administration, for the sake of results, so what they are trying to do is that DSC will only go into operations. But SCRT ఏం చేయాలి, what should SCRT do? Actually SCRT ఏదైతే ఉందో వాళ్ళు కరికులం తయారు చేయాలి based on the guidelines given by NCERT. తర్వాత వాళ్ళ అకాడమిక్ సైడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఎస్సీఆర్టీ మాత్రమే చూస్తుంది. ఈ అకాడమిక్ సైడ్ రిలేటెడ్ ఇష్యూస్ డిఎస్సి మాత్రం చూడదు. ఇంతవరకు ఇప్పుడు డిఎస్సి కూడా చూస్తుంది కాబట్టి డిఎస్సి చూడాల్సి వస్తుంది.
very important. Maybe it's in curriculum framing, textbooks, and all the things will be taken care of by SCRT. And SCRT and NCRT రెండు కలిసి కూడా బాగా సమిష్టిగా జాయింట్ గా బాగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది వచ్చేసరికి లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్కూల్ స్టాండర్డ్, స్టేట్ స్కూల్ స్టాండర్డ్ స్టాండర్డ్. కెన్ యూ హెల్ప్ మీ? స్టేట్ స్కూల్ స్టాండర్డ్, సారీ టీ కదా, ఏ ఉండాలి, స్టాండర్డ్ అథారిటీ. ఇందులో ఏంటంటే మీరు స్కూల్ పర్మిషన్ కావాలంటే దాని నుంచి తీసుకోవాలి. ఫ్రమ్ దిస్ ఓన్లీ you have to take state school standard authority, so you have to take permission from this. That is called now license. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్త పదం, ఇంతకు ముందు రికగ్నిషన్, ఇప్పుడు లైసెన్స్ అంటున్నారు. లైసెన్స్ వాళ్ళ నుంచి తీసుకోవాలి. ఇంకేమంటున్నారు, మనకు స్కూల్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకే అప్పచెప్పాలి, ఆన్లైన్ ద్వారా వాళ్ళకే ఇవ్వాలి. నాట్ టు SCRT, నాట్ టు DSC, నాట్ టు గవర్నమెంట్. మనం ఇచ్చేటువంటి ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ చేయమంటున్నారో, ఆన్లైన్ అప్పుడు మాత్రం వీళ్ళకే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ పాలసీ వాళ్ళు ఏమంటున్నారంటే అనవసరంగా లేనిపోయిన ఇబ్బంది పెట్టకుండా స్కూల్స్ కూడా యాక్చువల్ కావాల్సిన ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ, ఈ రెండింటి మీద ఆన్లైన్ పరంగా ఉండాలి అని అంటున్నారు వాళ్ళు. సేఫ్టీ, సెక్యూరిటీ, పిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ, టీచర్ సేఫ్టీ, సెక్యూరిటీ, అండ్ అదర్ నాన్ టీచింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇది సంబంధించినంత వరకు మాత్రం ఇందులో మనం రెగ్యులర్ గా అందులో ఫీడ్ చేస్తూ వెళ్ళిపోతుండాలి ఇందులో. సో దే విల్ హ్యావ్ about that institution certain things. So ఇందులో వాళ్ళు కూడా అదేమన్నారంటే then you also need to upload the entire information about your school, your fees, your receipts, your expenditure, అది అందులో అప్లోడ్ చేయమంటున్నారు. ఇందులో మనం అప్లోడ్ చేసుకోవాలి. దీస్ ఆర్ మై చిల్డ్రన్, దిస్ ఇస్ మై ఫీజ్, దిస్ ఇస్ మై ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి అప్లోడెడ్ ఇంటూ SSSA అనేటువంటిది మాత్రం క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. నెంబర్ 1, ఈ బాడీకి పరీక్షలకు సంబంధం లేదు. దిస్ బాడీ విల్ యాక్చువల్లీ, అండ్ ఇందులో మనకి ఏమంటే ఎవరైనా కొత్త స్కూల్ పెట్టుకోవాలనుకుంటే, దోస్ హూ వాంట్ టు గో ఫర్ ఎ న్యూ స్కూల్, ఉన్న వాటికి ఇప్పుడు ఏం చెప్పట్లేదు, ETR అదేం చెప్పట్లేదు. కొత్త స్కూల్ పెట్టుకోదలుచుకుంటే అంటే అది కూడా పాత వాటికి కూడా వర్తిస్తుంది అనమాట. దాని అర్థం పెట్టుకోదలుచుకుంటే మటుకు వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిషన్ తర్వాత ఏదైతుందో దెన్ యూ హ్యావ్ టు గివ్ అ డిక్లరేషన్ దట్ ఐ డిక్లేర్ దట్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై మీ ఆర్ మై స్కూల్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ and I will abide by whatever the information that I have furnished ani man santakam pettali. So based on that they may give license ivvochu, ekkadna problem vaste chudochu. So mostly what they are telling is they are saying that it's about safety, it's about security of each and every child. అది కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో దట్స్ అడ్మిన్ మాత్రం వెరీ క్లియర్ అండి. SCRT then NCRT పెట్టే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, దట్ విల్ గో లిటిల్ లేటర్ అండ్ ఆల్ దట్. NCRT వాళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టారు. 12th తర్వాత NCRT వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. అక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా వెళ్ళవచ్చు, వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. సో DSC ఆపరేషన్స్ యు ఆర్ వెరీ క్లియర్, గవర్నమెంట్ యు ఆర్ వెరీ క్లియర్, SSSC యు ఆర్ ఆల్సో వెరీ క్లియర్. ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దేర్ ఇస్ ఆల్సో సపోర్ట్ ఫర్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు, ఇప్పుడు ఒలింపియాడ్స్ అంటున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఒలింపియాడ్స్ కూడా ఉండాలి. ఎవరైతే గిఫ్టెడ్ ఉన్నారో వాళ్ళకి కరికులం పరంగా కూడా దేర్ కుడ్ బి సమ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ కరికులం ఫర్ ద గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్. So the national education policy envisions that all the gifted children will have to be specially taken care of. అది ఒకటి. రెండవది ఎవరైతే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉంటారో, స్పెషల్ నీడ్స్ అంటే డిస్లెక్సిక్, డెవలప్మెంటల్ డిలేస్ అంటారు. డెవలప్మెంటల్ డిలేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు డిస్లెక్సిక్ అంటారు, లేకపోతే డిస్గ్రాఫియా, రాయని వాళ్ళు సరిగ్గా, డిస్కాల్క్యులియా అంటే సరిగ్గా మ్యాథమెటిక్స్ సరిగ్గా చేయని వాళ్ళు, క్యాలిక్యులేషన్ చేయని వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉందన్నమాట, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మటుకు సపోర్ట్ ఫర్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ ఇస్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒలింపియాడ్స్. ఏదైనా పరీక్షలు రాయించిన వాళ్ళకి స్పెషల్ కరికులం సపోర్ట్ ఇవ్వడం, అవసరం వస్తే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం. సో ఫర్ దిస్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ త్రూ స్కాలర్షిప్స్ అండ్ అదర్ థింగ్స్. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్.
Swayam అని వన్ నేషన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్. దీక్ష అండ్ స్వయం తేడా ఏంటంటే దీక్ష అనేమో it deals with all the resource material tools and everything. Swayam is it's all about digital platform. The whole digital platform will be there across the whole country. The same digital platform will be there from ECE, that is 3 years to 18 years. Goals and timelines. Goals and timelines లోపల వాళ్ళు ఏమన్నారంటే 9th class should begin in 2021-22, latest 9th standard. 10th standard 2000 10th standard what 2022-23 అంటే 10th standard will be public examination. Then 11th is 23-24 and 12th is 24-25. So 2025 kalla first 12th batch of new education policy will roll out from every school in the country. So that is point number 1. Point number 2, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసరికల్లా డైరెక్ట్ గా మీరు తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకు తీసుకోవద్దు అంటే ఆ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయిన తర్వాత ఈ పిల్లవాడు ప్రైమరీ స్కూల్ కు కావాల్సినటువంటి ఒక కెపాసిటీస్ ఎబిలిటీస్ ఆ స్కిల్స్ వచ్చినాయా లేదా, ఆ లిటరసీ ఉందా లేదా, ఆ న్యూమరసీ ఉందా లేదా తెలుసుకోవడానికి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి 3 months training for the children in grade 1 before starting grade 1 curriculum. 3 months anta kuda the initiation into grade 1 from UKG. Ippudemo direct ga UKG gaagane they go into first standard, but there you require 3 months danko syllabus untundi, what is to be completed, that's called a bridge course, that will be done only, then they can go to grade first grade anamata. So that is very obvious. And then వచ్చేసరికి దీని కూడా టైం ఇచ్చాడు, 2021 నుంచి స్టార్ట్ చేయమన్నాడు ఫర్ ద 3-year ప్రోగ్రామ్. స్టార్ట్ చేస్తూ బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా టోటల్ గా ఏ సంవత్సరం వరకు మొత్తం అయిపోద్ది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకు 2025 కల్లా 12th రాస్తున్నాడు, ఈ లోపల కూడా ఏ లెవెల్లో ఆ లెవెల్లో లైక్ 5, 6, 7 లైక్ 6, 7, 8, 3, 4, 5 నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్, ఇది 5, 3, 3, 4. సో ఇట్ ఆల్మోస్ట్ బై ది ఎండ్ ఆఫ్ 4th year అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఐ థింక్ బై 2025 I think, to my understanding, probably I may stand corrected, so the entire curriculum will undergo changes. Our curriculum anta kuda reduced curriculum, skill based curriculum, high school classes lo baga creativity, baga critical thinking, analysis, project based learning, తర్వాత అక్కడ సబ్జెక్ట్స్ అన్ని డిఫరెంట్ గా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు, ఇంటర్ డిసిప్లినరీ బేస్డ్ ఉంటుంది. 6th, 7th, 8th బాగా మీకు ఎక్స్పీరియన్షియల్ బేస్డ్ ఉంటుంది. 3, 4, 5 మీకు బాగా ఇంటరాక్టివ్ గా ఉంటుంది. 1 and 2 యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీ ఆల్సో ఇట్స్ మోస్ట్లీ యాక్టివిటీ బేస్డ్. సో దాని ప్రకారంగా నర్సరీ ఎల్కేజీ యూకేజీలో మీకు టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్న బాగా తక్కువ ఉంటుంది. క్వశ్చన్ అడిగారు, అయితే ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇదే విధంగా చెప్పలేము. ఇప్పుడు పాలసీ డస్ నాట్ సే ఎనీథింగ్ నౌ. పాలసీ కొంచెం బయటికి రావాల్సిందే. అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి, సెమిస్టర్ పెట్టాలా లేదా అనేటువంటిది 2-3 ఆలోచన చేస్తున్నారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ 2 or 3 టైప్స్, యాన్యువల్ ఎగ్జామ్ అని, సెమిస్టర్ అని, అలా 3 తీర్లు ఆలోచన చేస్తున్నారు. ఇంకా నథింగ్ హెస్ కమ్ అవుట్, సంథింగ్ మే కమ్ అవుట్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. సో ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఏదైతే బుక్స్ కు చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా ఎక్స్పెక్ట్ వెరీ లెస్ లోడ్, లెస్ లెసన్స్. Most important anta activity, but less syllabus. That is going to be the new norm for this national education policy. Then assessment group తీసుకున్నాం. తర్వాత 10th board examination, 10th class will be in 22-23. All our children will write new 10th class board examination in 2022-23 and 12th class examination 24-25. So net to net, I think we'll take I don't want to take much time. I have given you a broad, some overview. We can carry forward the discussion. So the final points are there that mother tongue, they may insist, but I don't think it will survive. English medium may continue, provided how we do that. Secondly, assessment to chala excellent assessment into the parameters. It is from 3 to 18. Then it's about health gurinchi kuda chala. They are going to take up a lot of care about health. Regular health checkups kuda unnai, adu kuda that's one important thing. And counselors very important. School complexes very important.
progress report will undergo a lot of changes. It's very important. 9th standard will begin in 2021 and 12th standard they will write in 2025 and 2030 kala 100% enrollment either physically or NIOS or SIOS, and 2040 kala full implementation of this NEP policy. On the whole, I feel last 2-3 sentences, private schools kochesarkala, what will happen to our schools? Na uddeshamlo private schools ki aina government schools ki aina, this is a big challenge. There are two things. It is very good, at the same time there are problems. It is very good, at the same time there are problems. సో మనం అందరం కూడా అంటే ఒకసారి జూలు వదిలేసేసి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళకపోతే మన సంస్థలు మాత్రం బ్రతకడం చాలా కష్టం, ప్రమాదం కూడా ఉంది. రెండవది మన వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ టీచర్ ట్రైనింగ్ ఇప్పటి నుంచి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మూడవది మనం బోధించే పద్ధతి, అభ్యాసన పద్ధతి మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. నాలుగవది అసెస్మెంట్ ఎట్లా చేస్తాం పిల్లల పర్ఫార్మెన్స్, అసెస్మెంట్ కూడా ఆ పాలసీ వచ్చే లోపలే మన టస్మా స్కూల్స్ లోపల దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇవన్నీ కనుక చేసుకున్నట్లయితే ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ప్రాబ్లం. ఇట్ ఇస్ ఎ గుడ్ టైం ఫర్ ప్రైవేట్ సెక్టర్. ఫైనల్ ప్రైవేట్ సెక్టర్ గురించి ఏమన్నారంటే ఇవి ఫిలాంథ్రపిస్ట్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండాలి అన్నారు. ఫిలాంథ్రపీ స్కూల్స్ ఏవైతే టస్ అవి కూడా ఉండాలి అన్నారు. బాగా కమర్షియలైజ్ మాత్రం కావద్దు అన్నారు. ఇది ప్రతి రిపోర్ట్ లో వస్తుంది, అంతకంటే ఎక్కువ ఏమి లేదు. దే ఆర్ నాట్ అగేన్స్ట్ ప్రైవేట్ స్కూల్స్. సో నెట్ టు నెట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్, బట్ private schools will have to open up their eyes and change and update them, upgrade, otherwise we may be outdated. So thank you so much for giving me this opportunity. Open for discussion. Thank you sir. ఇది ఒక చిన్న డౌట్. ఇంత ముందు మనము మన టస్మా మీటింగ్ లో ఒకసారి ఈ న్యూ పాలసీ వలన వాళ్ళు చెప్పే ఒక కమిటీస్ వల్ల మనకు చాలా ప్రమాదంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. అది అది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దేనికండి? మనము స్కూల్ సంబంధించినటువంటి కమిటీలో గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఉండాలి, ఫీజు కానీ లేకపోతే అడ్మిషన్స్ కానీ వాళ్ళే డిసైడ్ చేసేటట్టుగా ఉన్నది అని చెప్పి అన్నారు అప్పుడు డ్రాఫ్ట్ అప్పుడు. అది ఉంటే తీసేశారా లేకపోతే చేంజ్ చేశారా? ఆ క్లారిటీ రావాలండి, ఆ క్లారిటీ రావాలా. ఆ క్లారిటీ ఫర్ ఐ డోంట్ థింక్ క్లారిటీ ఇస్ దేర్ రైట్ నౌ ఆ పారాగ్రాఫ్ లో. ఎందుకంటే when it comes out as an act వచ్చిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ లెవెల్లో అందులో చాలా అవన్నీ స్పెసిఫిక్ ఉంటాయి, నిటిగ్రిటీ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో ఉండకపోవచ్చు. అవి కొంచెం తర్వాత వస్తే రావచ్చు నా ఉద్దేశం. అంత స్పెసిఫిక్ గా ఇందులో లేదు. క్యాబినెట్ శాంక్షన్ చేసిన దానిలో. సో అది మనం ఇప్పుడు గట్టిగా చాలా వరకు విషయాలు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. వాళ్ళు ఎట్లా డ్రాఫ్ట్ చేస్తారు మనకు తెలియదు కదా సార్. అట్లనే ఇప్పుడు మన 11th 12th